హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ డెలిషియస్గా ఉండే బేకరీ స్టైల్ చందమామ బిస్కెట్లు ఎలా చేయాలో చూసేద్దాం. షుగర్ని పౌడర్ చేసుకుని హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. ఏ కప్తో అయితే షుగర్ పౌడర్ వేసుకున్నామో అదే కప్తో నెయ్యిని కూడా వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండలు లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అండ్ బేకింగ్ పౌడర్ అండ్ చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని జల్లించుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా వేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా గట్టిగా మిక్స్ చేయకుండా ఫింగర్స్తో మిక్స్ చేయాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ముద్ద చేస్తే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మళ్ళీ ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక చపాతీ ముద్దలాగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని స్టాండ్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయ్యేలోగా ఇక్కడ మీకు కేక్ బేకింగ్ ట్రే ఉంటే కేక్ బేకింగ్ ట్రేకి గీ అప్లై చేసుకోండి. నేను ఇక్కడైతే నా దగ్గర ఉన్న ట్రేని యూస్ చేసి గీ అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాను. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద పిండిని డివైడ్ చేసుకుని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకుని చేత్తో ఇలా చపాతీలాగా అత్తుకోవాలి. ఇలా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ హెల్ప్తో కానీ మీ దగ్గర వాటర్ బాటిల్స్ క్యాప్స్ కానీ అవైలబుల్గా ఉంటే ఈ విధంగా బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి. మూన్ షేప్లో హాఫ్ వరకు కట్ చేసుకుంటే మనకి మూన్ షేప్ బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి, చందమామ బిస్కెట్లు. ఇలా బిస్కెట్స్ అన్ని రెడీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిస్కెట్ షేప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం గీ రాసి పెట్టుకున్న ట్రేలో పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అప్పుడే పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేది కుక్ అవుతాయి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో బేకరీ స్టైల్ మూన్ బిస్కెట్స్, చందమామ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.